హాయ్ అండి. ఇంట్లో మొక్కలన్నీ పీకేస్తున్నప్పుడు మా విక్కీ గారిని తిడుతుంటే వాడి ఫీలింగ్స్ అలా ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా నవ్వుకుంటారు. ఎవరు పీకారు? ఇది నువ్వేనా పీకేసావా? ఎవరు పీకారు? ఇది ఎవరో పీకేసాడు ఇడేనా? ఆడుకోమ్మ నాయమ్మ. అమ్మో పీకేసాడా? వీడేనా పీకేస్తా? చెయ్యి ఎందుకు వేసా నువ్వు? ఆయమ్మా అయ్యయ్యో ఇలా పీకేసాడు. వీడేనా పీకేస్తా అండి? ఇది నువ్వు మళ్ళీ పీకవా? ఆడుకోమ్మా నాయమ్మ. ఆయా సాయికి చెప్పు, జాను చెప్పాను వచ్చాక. విక్కిగాడు వీడే పీకేసాడని చెప్పమ్మా. చెప్తావా? వీడేనా పీకేస్తా? ఇది నువ్వేనా చెప్పు, నువ్వేనేది పీకేస్తా? ఇది నువ్వేనా? అసలు మళ్ళీ పీకుతున్నాడే. అయ్యి బాబోయ్ ఏడ్చేస్తుంది. ఫైనల్గా చూడండి వాడు వాడేషన్. చూడు అసలు బుద్ధులు ఎక్కడ పోతుంది అది. ఓకే చూడు ఎలా పీకేసా మొక్కన. డాడీ చెప్పనా నీకు పీకేసాడని చెప్పనా? మళ్ళీ దెబ్బలాడుతున్నాడు తిరిగి. ఏడ్చేస్తుంది చూడు. ఇది కొట్టేసావంటే కొట్టేవా నువ్వేనా కొట్టేవా దాన్ని? దీన్ని ఎలా కొట్టేసా చూడు. కొట్టేవా? డాడీ ఫోన్ చేయి. జాను డాడీ ఫోన్ చేయి. నాకితే ఏమవుతుంది? పీకేసినప్పుడు ఏమైంది? ఉండి అసలు అమ్మ ఏడ్చేస్తున్నావు. అమ్మ నాయమ్మ దీన్ని పీకేసా కదా, పోబట్టి వెళ్ళిపో. వద్దు నువ్వు. మొండి దెబ్బలాంటిది. ముండోడు చూడు ఎలా పీకేస్తా చూడు. ఏడ్చేస్తుంది అది ఏడ్చేస్తుంది చూడు. మొక్క ఏడ్చేస్తుంది. అమ్మ నాయమ్మ ఆడికే ఆడుకోమ్మ. అమ్మ ఆడికే చాలుగా మొండి కదవా. చాలా మొండోడు. ఈ మొండోడిని ఎలా భరిస్తున్నామంటే అలా భరిస్తున్నాం మేము. ఇలా పీకేసేట వేషాలెత్తనోటి కర్రలకి వేషాలెత్తనోటి. కూర్చో. ఇది ఎందుకు పీక అసలు? మెత్తగా అడుగుతుంటే నెత్తికెక్కుతున్నా? ఎందుకు పీకేది? ఇది ఎందుకు పీక? ఎందుకు పీకుతున్నా నువ్వు? బయటికి పో. పీకిన దగ్గర పో. బయటికి వెళ్ళిపో. కూర్చో. కొడతాను. కూర్చో. చెప్తుంటేటి కూర్చో. చేతిలో లేదనా? కూర్చోనగా. కూర్చో. వేషాలు వేస్తున్నావు. ఇలా పీకేసాడు ఆ మొక్కలు. అసలు ఏ మొక్క ఉంచట్లేదు. ఎక్కేసి మాట్లాడాడు. అది తీసేసాడు. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనుకుంటున్నారు కదా, కానీ చూడండి మొక్క లోపల వేసుకున్న మొక్కని మొత్తం మేక తిన్నట్టు తినేస్తున్నాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు తినేస్తున్నాడు అనమాట. మొక్క మొత్తం ఫైనల్గా ఇలా తయారు చేస్తాడు అనమాట. ఇగో ఎంత కంత్రిగాడో చూడండి. పడుకొని బాల్ కొరుక్కుంటూ అద్దంలో చూసుకుంటూ ఎంత స్టైల్గా ఉన్నాడో. అసలు నా మాటే విండు. ఎక్కడ వింటాడేమో అని కొంచెం గట్టిగా మాట్లాడేసినట్టు బిల్డప్ ఇచ్చాను. కానీ ఫైనల్గా అసలు భయం లేదు. అందుకే ఏం చేస్తాం, వాడిని అలా పడుకోబెట్టుకొని. ఏంటో గారం అండి మా ఇంట్లో వీడియో. ఏంటంటే భయపెట్టడానికి అలా గట్టిగా అన్నట్టు బిల్డప్ ఇచ్చాను. కానీ మరలా చూసారా, భయం ఉన్నవాడైతే వెళ్ళి కూర్చుంటాడు. అలాంటి వాడు నా మేరకి నన్ను ఎందుకు తిడుతున్నావు, పీకితే పీకుతా అన్నట్టు ఎలా చేశాడో చూసారా. ఇంకా అసలు నన్ను కాదు పిలుస్తున్నారు అనుకుంటున్నారు. అరే విక్కీ బండోడా, నిన్నేరా పిలిచేది? మీకు తెలుసా వీడు ఎంత మొండోడో, అంత వెదవ అనమాట. నిజంగా ఏది దొరికితే అది నిమిషాల్లో మా మమ్మీ ఉందా అని చూసి టప్ని కొరుక్కొచ్చేస్తాడు అనమాట. అంత వెదవ అనమాట. ఓకే అండి, మా తిక్కలోడు మీకు నచ్చాడు అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.